Welcome to microprocessors and microcontrollers. అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ని యూస్ చేసి జిసిడి మరియు ఎల్సిఎం ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ సెషన్ లో తెలుసుకుందాం. సో ప్రోగ్రామ్ రైట్ చేయడానికి, ప్రోగ్రామ్ ని వెరిఫై చేయడానికి, డిబగ్ చేయడానికి మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. అది టాజ్ అని చూస్ చేసుకున్నాం. ఫస్ట్ ప్రోగ్రామ్ ని రైట్ చేయడానికి ఎడిటర్ ఓపెన్ చేస్తున్నాను. ఎడిట్, ఫైల్ నేమ్ జిసిడి .as. సో ఎడిటర్ ఓపెన్ చేస్తున్నాను. డిఫాల్ట్ గా ఫైల్ నేమ్ కూడా ఇచ్చేస్తున్నాను gcd.asm. సో gcd.asm అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి ఎక్స్టెన్షన్ .asm ఉండాలి. సో ఆల్రెడీ ఇక్కడ ప్రోగ్రామ్ నోట్ చేసి పెట్టిన ఒకసారి అబ్జర్వ్ చేయండి. అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ టు డిటర్మైన్ GCD ఆఫ్ 2 8-bit బైనరీ నంబర్స్. సో 2 8-bit బైనరీ నంబర్స్ నుంచి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ని ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఫస్ట్ స్టెప్ మనకు తెలిసింది మోడల్ స్పేస్ స్మాల్. సో ప్రోగ్రామ్ సైజ్ స్మాల్ మోడల్ గా డిక్లేర్ చేస్తున్నాను. సెకండ్ స్టెప్ వచ్చే కొద్దికి స్టాక్ తీసుకున్నాను. స్టాక్ డిక్లరేషన్ ఇక్కడ 0 ఇచ్చాను. ఎంటీ అంటే 0తో డిక్లేర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ డేటా సెగ్మెంట్ ఓపెన్ చేస్తున్నాను. డేటా సెగ్మెంట్స్ లో డిక్లరేషన్స్ లో మనకు 2 ఇన్పుట్స్ కావాలి కాబట్టి నంబర్ 1 నంబర్ 2 అని ఇచ్చాను. ఇవి రెండు కూడా బైట్స్ కాబట్టి డిబి అని ఇచ్చాను. సో డిఫైన్ బైట్ కాబట్టి అండ్ ఫస్ట్ ఇన్పుట్ 08 తీసుకున్నాను. సెకండ్ ఇన్పుట్ 02 తీసుకున్నాను. నెక్స్ట్ రిజల్ట్స్ GCD 8-bit కాబట్టి సో 1 లొకేషన్ రిజర్వ్ చేస్తున్నాను బైట్ తో అండ్ డూప్లికేట్ వాల్యూస్ తో ఫిల్ చేసి డేటా సెగ్మెంట్ ని క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్ లో ఫస్ట్ స్టెప్ డేటా సెగ్మెంట్ నుంచి డేటాను రీడ్ చేయాలంటే ఫస్ట్ డేటా సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ ని డిఎస్ రిజిస్టర్ కి ఇన్స్లైట్ చేయాల్సి వస్తుంది. సో అందుకనేసి అవి డైరెక్ట్ గా యాక్సెప్ట్ చేయదు కాబట్టి ఫస్ట్ ఏఎక్స్ లోకి కాపీ చేస్తున్నాను. అక్యుములేటర్ లో కాపీ చేసిన తర్వాత వాల్యూని డేటా సెగ్మెంట్స్ లోకి అసైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు డేటా సెగ్మెంట్ డిఎస్ రిజిస్టర్ డేటా సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఆటోమేటిక్ గా నంబర్ 1 నంబర్ 2 అంటే ఇన్పుట్ 1 ఇన్పుట్ 2 ని రీడ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇన్పుట్ 1 ని అక్యుములేటర్ లోకి కాపీ చేసుకుంటున్నాను. ఇన్పుట్ 2 ని బిఎల్ లోకి కాపీ చేసుకుంటున్నాను. సో ఏఎల్ లో 8 బిఎల్ లో 2 అనేది కాపీ అవ్వడం జరిగింది. సో కాపీ అయిన తర్వాత ఇవి రెండింటిని కంపేర్ చేస్తున్నాను. కంపేర్ చేసి జంప్ ఇఫ్ 0 అయితే రిజల్ట్స్ కి వెళ్ళిపోతున్నాను. అంటే ఒకవేళ ఇన్పుట్ 8 తీసుకున్నాం, 2 తీసుకున్నాం, ఈక్వల్ అయితే జీసీడీ పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి డైరెక్ట్ గా వాల్యూని డిస్ప్లే చేయొచ్చు. ఏదర్ ఏఎల్ అన్నా అంటే నంబర్ 1 కానీ నంబర్ 2 కానీ ఏదైనా ఒకటి ఈక్వల్ కేసులో అందుకని డైరెక్ట్ గా డిస్ప్లే చేయొచ్చు. ఫస్ట్ రెండు ఈక్వల్ కాదని చెక్ చేసి ఈక్వల్ అయితే ఈక్వల్ అని డిస్ప్లే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఈక్వల్ కాకపోతే సార్ ఈక్వల్ కాకపోతే ఏం చేస్తాము ఫస్ట్ జంప్ ఇఫ్ నో క్యారీ సో జంప్ ఇఫ్ నో క్యారీ ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది 8 - 2 ఈ కేసులో 8 - 2 కాబట్టి జంప్ ఇఫ్ నో క్యారీ అనేది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో 8 - 2 కాబట్టి క్యారీ రాదు. అప్పుడు మనం పర్ఫామ్ చేయాల్సిన ఆపరేషన్ ఏంటంటే సబ్ట్రాక్ట్ ఏఎల్ బిఎల్ అంటే 8 - 2 అండ్ స్టోర్ ఇంటూ ఏఎల్. సో ఫస్ట్ ఇన్పుట్ ని అప్డేట్ చేస్తున్నా. 8 ని ఎలా అప్డేట్ చేస్తున్నాను 8 - 2 6 నౌ 6, 2 ప్రీవియస్ కేస్ 8 2 నౌ 6, 2. సార్ ఒకవేళ ఇది క్యారీ వస్తే ఏంటి సార్ పరిస్థితి అంటే ఒకవేళ 2 8 తీసుకున్నాం అనుకోండి. 2 8 తీసుకున్నప్పుడు సెకండ్ నంబర్ 8 ని 8 - 2 చేయాల్సి వస్తుంది. సో అందుకనేసి ఒకవేళ క్యారీ జనరేట్ అయితే ఇక్కడ సబ్ట్రాక్షన్ లో బిఎల్ ఏఎల్ రాసాము అంటే 8 - 2 అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది 2, 6 వస్తుంది. బట్ ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి 8, 2 తీసుకున్నాను. 8, 2 లో 8 అనేది గ్రేటర్ దాన్ 2 కాబట్టి సో 8 - 2 6, 2 వచ్చింది. సో ఫస్ట్ ఇటరేషన్ కంప్లీట్ అయిపోయింది. జంప్ టు బ్యాక్ అగైన్ కంపేర్ చేశాను. అగైన్ 6, 2 సో 6, 2 ఈక్వల్ నో కాదు. క్యారీ వచ్చిందా నో రాలేదు. నో క్యారీ కాబట్టి నేను ఆటోమేటిక్ గా నెక్స్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 6 - 2 4, 2 అగైన్ బ్యాక్. సో 4, 2 కంపారిజన్ ఈక్వల్ నో ఈక్వల్ కాదు. నెక్స్ట్ జంప్ ఇఫ్ నో క్యారీ సాటిస్ఫైడ్ దెన్ subtract 4, 2 4 - 2 is 2. So 2, 2 now answer is 2, 2 now answer not answer now situation is 2, 2 again go to back.
So compare 2, 2 equal. So then go to results. So move GCD, results is AL or BL, both are same. So AL is 2, 2 is copied into GCD. Next display. So int21h interrupt functions ni call చేస్తుంది. When automatically function value 09 display value. So display number is written in AH register. సో కాబట్టి నాకు డిస్ప్లే కావాలి కాబట్టి 09 అనేది AH లో లోడ్ చేశాను. ఏ వాల్యూని డిస్ప్లే చేయాలనుకున్నాను, జీసీడీని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో జీసీడీని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను కాబట్టి డిస్ప్లే జీసీడీ అడ్రస్ ని DX లో కాపీ చేస్తున్నాను. నెక్స్ట్ రిటర్న్ టు డాస్ కి సో 4ch అనేది AH లో కాపీ చేస్తున్నాను. రిటర్న్ టు డాస్ ఫంక్షన్ కాల్ చేయడానికి int21h ని కాల్ చేస్తున్నాను. అండ్ ప్రోగ్రామ్ టర్మినేషన్ కి ఎండ్ అనేది క్లాస్ లో డైరెక్ట్ ఎన్క్లోజ్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ అయిపోయింది. ఎగ్జిట్. ఫస్ట్ వన్ ఈస్ asm space gcd dot asm. So 0 warnings, 0 errors. Next level, asm or t-link space file name gcd dot obj object file. So linking also completed. Next debugging, td space gcd dot exe file. So first step చూడండి, assign base address to the data segment. Assign base address to the data segment. So AX లోకి 48AF అనేది కాపీ అవుతుంది. నెక్స్ట్ సేమ్ అడ్రస్ ని DS లోకి కాపీ చేయడం జరిగింది. సో బేస్ అడ్రస్ ఇన్స్టలైజేషన్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ వాల్యూని రీడ్ చేస్తున్నా AL లోకి. ఎంత వాల్యూ? 08 మెమరీ లొకేషన్ లో ఇన్పుట్ 1 ఉంది, స్టోర్ చేసి పెట్టున్నది. సో 08 మెమరీ లొకేషన్ లో వాల్యూ ఎంత ఉంది? 8 ఉంది. సో 8 ఇన్పుట్ 1 2 ఇన్పుట్ 2 ఇన్పుట్ 2. Okay, 08 is copied into AL register. Next move BL, 9th memory location lo value 2 undi, 2 is copied into BL. Okay, copy అయిపోయింది. Compare AL, BL. So carry generate అయిందా? No. Zero flag generate అయిందా? No. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, carry generate అవ్వాలా, zero flag generate అవ్వాలా. సో 8 minus 2 కాబట్టి నెక్స్ట్ స్టెప్ అబ్జర్వ్ చేసినట్టయితే jump if equal కాదు, failure. Jump if no carry then ఇది సక్సెస్. సో సక్సెస్ కాబట్టి ఆటోమేటిక్ గా 16 జంప్ అయిపోయింది. సబ్ట్రాక్ట్ AL, BL. 8 minus 2 is 6. సో 6 is updated in AL. సో AL లో 6. ఓకే, AL లో 6 వచ్చింది. సో నెక్స్ట్ వన్ అగైన్ గో టు కంపేర్ 6, 2. 0 ఫ్లాగ్ జనరేట్ అయిందా? నో. క్యారీ ఫ్లాగ్ జనరేట్ అయిందా? నో. సో కాబట్టి again subtract 6 minus 2. 6 minus 2 is 4. Next go to next round. 4 minus 2 compare operation. Equal, no. Carry generate అయిందా? No. So no కాబట్టి next subtract 4 minus 2. 4 minus 2 is 2. Then go to next step. 2, 2. So compare 2 minus 2. 2 minus 2 subtraction. Z equal to 1 అయింది. So jump if equal, S equal. So equal కాబట్టి terminate అయిపోయింది. టర్మినేట్ అయిపోయి మూవ్ రిజల్ట్స్ ప్లేస్ లో మనకు వచ్చిన అడ్రస్ ఏ లోకి AL వాల్యూ కాపీ అవ్వడం జరిగింది. సో ఇది 8 9 ఏ లోకి AL వాల్యూ కాపీ అవ్వాలి. ఎంత కాపీ అవ్వాలి? 2 కాపీ అవ్వాలి. 2 కాపీ అయ్యింది. సో ఇది GCD గ్రేటెస్ట్ కామన్ డివైసర్. మనకు వచ్చిన రిజల్ట్స్ వచ్చేసి ఇక్కడ 2. నెక్స్ట్ LCM చూద్దాం. ఎడిట్ file name LCM dot ASM. సో ఒకసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి. అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ టు ఫైండ్ అవుట్ LCM of 2 8-bit numbers. ఫస్ట్ వన్, ప్రోగ్రామ్ సైజ్ డిక్లేర్డ్ యాజ్ ఏ స్మాల్ ప్రోగ్రామ్ సైజ్ స్మాల్ గా డిక్లేర్ చేశాను. స్టాక్ 0తో ఇన్స్టేట్ చేశాను. డేటా సెగ్మెంట్ స్టార్ట్ చేశాను. డేటా సెగ్మెంట్స్ లో సేమ్ నంబర్స్ తీసుకున్నాను. నంబర్ 1 8 తీసుకున్నాను. నంబర్ 2 తీసుకున్నాను. సో LCM అనేసి 1 బైటే కాబట్టి 1 బైట్ రిజర్వ్ చేసి డూప్లికేట్ వాల్యూస్ తో ఫిల్ చేయడం జరిగింది.
సో అగైన్ 8 కి 2 కి మధ్యలో LCM ని ఐడెంటిఫై చేస్తాను. కోడ్ సెగ్మెంట్ స్టార్ట్ చేశాను. కోడ్ సెగ్మెంట్ లో మూవ్ AX, @data. సో డేటా సెగ్మెంట్ బేస్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ బేస్ అడ్రస్ అనేది కాపీడ్ ఇంటూ AX. నెక్స్ట్ సేమ్ బేస్ అడ్రస్ ఈస్ కాపీడ్ ఇంటూ DS. కాబట్టి బేస్ అడ్రస్ కాపీ అవ్వడం జరిగిపోయింది. నెక్స్ట్ ఇన్పుట్ 1 ని రీడ్ చేశాను. ఇన్పుట్ 1 ని AL లోకి రీడ్ చేశాను. ఇన్పుట్ 2 ని BL లోకి రీడ్ చేశాను. నౌ AL లో 8, BL లో 2. ఇక్కడ మూవ్ CL, AL. సో AL లో ఏ వాల్యూ అయితే ఉందో సేమ్ వాల్యూని CL లోకి కాపీ చేస్తున్నాను. BL లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని DL లోకి కాపీ చేస్తున్నాను. సో AL, CL సేమ్ అండ్ BL, DL సేమ్. ఎందుకు సార్ కాపీ చేస్తున్నారంటే ఇక్కడ ఎక్స్చేంజ్ ఆపరేషన్, స్వాప్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ కంపేర్ AL, BL. AL 8, 8 - 2 రెండింటిని కంపేర్ చేస్తాం. 0 ఆర్ నాన్ జీరో. 8 - 2 నాన్ జీరో. సో నాన్ జీరో కాబట్టి నెక్స్ట్ కేసు జంప్ ఇఫ్ నో క్యారీ. నో క్యారీ కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ జంప్ అయిపోతుంది, క్యారీ రాలేదు. యాడ్ BL, DL. So no carry అయితే BL, DL. So what's the value in BL? BL value is 2. 2 plus what's the value in DL? 2. 2 plus 2 is 4. Okay. So 4. Now jump to again back. Compare 8 minus 4. 8 minus 4. Non-zero. No carry. Then again BL, DL perform. Addition BL plus DL. So BL plus DL means 4 plus again DL is 2. 4 plus 2 is 6. So 6 again go back. 8 minus 6 non-zero. No carry. Then again add BL, DL. So add BL, DL means so already 6. 6 plus 2 is 8. Again go to back. Compare AL, BL. 8 plus 8 minus 8 0. Then exit. The result is either AL or BL, so that 8 is copied into results LCM. So next int21h is calling. So then automatically 09 function value. 09 is nothing but display value, display function. So DX, whatever the address pointed by DX, so that is displayed. So DX address అయితే పాయింట్ అవుట్ చేస్తుందో అది డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ input21h అగైన్ ఫంక్షన్ కాల్ చేశాను, డాస్ కాలింగ్ ఫంక్షన్ ని. సో డాస్ ఫంక్షన్ కాల్ చేశాను. 09 ఇక్కడ AH, 09 కాదు ఇది 4CH. సో 4CH అనేది రిటర్న్ టు డాస్. Go to file, save, go to file, exit. TASM, file name LCM.asm. 0 warning, 0 errors. Next link, file name LCM.obj. Linking also completed. Next ed space LCM.exe file. First step. So data segment label ఉన్న బేస్ అడ్రస్ ని రీడ్ చేస్తున్నా. ఓకే, దాన్ని డేటా సెగ్మెంట్స్ లో కాపీ చేస్తున్నా. ఫస్ట్ ఇన్పుట్ C లో ఉంది. సో గో టు వ్యూ, C మెమరీ లొకేషన్ లో ఫస్ట్ ఇన్పుట్ కాపీ చేస్తున్నారు. సిస్టమ్ అజైన్ చేసిన అడ్రస్ C 89ABC. సో 8. సో 8 అనేది ఇక్కడ కాపీ అయింది. సో దాన్ని నేను AL లోకి కాపీ చేస్తున్నాను. AL లోకి కాపీ చేసినప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కర్సర్ చూడండి. సో AL లో వాల్యూ 08 కాపీ అయింది. నెక్స్ట్ స్టెప్ BL లోకి 2 అనేది కాపీ అవుతుంది. ఓకే, కాపీ అయింది. నెక్స్ట్ AL లోని వాల్యూ, AL లో 8 ఉంది, 8 వాల్యూ CL లోకి కాపీ చేసుకుంటున్నాను. BL లోని వాల్యూని DL లోకి కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకున్న తర్వాత కంపేర్ AL, BL. 8 - 2 కంపేర్ చేస్తున్నాను. 0 నా నాన్ జీరో, క్యారీనా నో క్యారీ. నో క్యారీ అయితే ఏం చేయాలి, 2ని +2కి యాడ్ చేయాలి. సో 2 + 2 యాడ్ చేశాను, 4 వచ్చింది. సో 4 అయిపోయిన తర్వాత అగైన్ కంపేర్ చేస్తున్నాను. 8 - అగైన్ గో టు జంప్ బ్యాక్.
So compare AL comma BL. So 8 minus 4, non-zero, non-zero. Okay. Next, jump if no carry. So carry could రావడం లేదు. Then automatically next step కి వెళ్ళిపోయాం. Add BL comma DL. 4 plus 2, 6. Next again go to back. Back వచ్చాను. 8 minus 6. 8 minus 6 ఏమొచ్చింది? Results not equal. Not equal in not 0. Next, no carry. Okay, no carry. Next, add 6 plus 2, 8. Next, again back. Compare 8 minus 8, 0. So 0 కాబట్టి JE, jump if equal, jump if 0, success. Then display value into E location. Now E is 0, 0. After this, results is copied into here so that 0, 8. So LCM of 8 comma 2 is 8. Exit.